హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే కోనసీమలో మరొక అత్యంత అద్భుతమైనటువంటి ఒక టెంపుల్తో మీ ముందుకైతే వచ్చానండి. నేను లాస్ట్ వీక్ సాటర్డే అమలాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శించాను కదండి. ఆ వీడియో మీకు పోస్ట్ చేశాను ఆల్రెడీ. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఈ టెంపుల్ గురించి ఒక పెద్ద ఆయన అయితే చెప్పారండి. నేదునూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి అని అన్నారు. మేమైతే నేదునూరు వచ్చాం, కానీ నేదునూరుకి కొంచెం చేరువలో ఉందండి. ఇదిగోండి ఆ అద్భుతమైన టెంపుల్ పచ్చని పొలాల మధ్య అయితే ఉంది. ఇది వచ్చి మనకి కోనసీమ జిల్లాలో అయినవెల్లి మండలంలో నల్ల చెరువు అనేటువంటి గ్రామంలో ఉందండి. ఈ పచ్చని పొలాల మధ్యలో ఎంతో అద్భుతంగా అయితే ఈ టెంపుల్ ఉందండి. ఈ టెంపుల్లోకి అడుగు పెడుతూనే చాలా పీస్ఫుల్గా అనిపించిందండి నిజంగానే. అంటే సాటర్డే అయితే ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుందంటండి. మేమైతే బుధవారం వెండి రోజు మేమైతే ఇలా వచ్చాము ఈ టెంపుల్కి. ఇదిగోండి ఇక్కడ స్వామివారు శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా మనకైతే దర్శనం ఇస్తారండి. చాలా ప్రశాంత వాతావరణంలో ఉందండి టెంపుల్ అయితేనే. ఇదండి ఫ్రంట్ వ్యూ అండి ఇది. ఇదిగోండి మనకి అది కళ్యాణ మండపం అంటే అండి ఇది స్వామివారి టెంపుల్. ఇది ముందు అంతా మనకి చాలా ప్లేస్ అయితే ఉంది. పార్కింగ్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అనుకుంటానండి. మనం అయితే శనివారం వచ్చి ఉంటే మనకి అంతా చాలా డీటెయిల్గా తెలుసును. ఇదిగోండి మనకి లోపలికి ఎంటర్ అవ్వడానికి ముందర కాల్ కడడానికి ట్యాబ్స్ ఇచ్చారండి. ఆ తర్వాత మనం లోపలికి వెళ్తుంటే ఇలా గోమాతలను అయితే దర్శించవచ్చు. ఈ ఆలయ ప్రాంగణంలో మనకి జమ్మి చెట్టు కూడా ఉందండి. ఇదిగోండి మనకి రీసెంట్గా సెప్టెంబర్ 17, 18, 19 3 రోజులు కూడా శ్రీవారి పవిత్రోత్సవాలు ఏవి జరిగాయంటండి. మనకు తెలియలేదు అప్పుడు. మొన్న అమలాపురం వెళ్ళిన వల్ల నాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిందండి, ఇక్కడ ఎలా వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఉంటుంది అనేసి. సరే మన వ్యూవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి ఈ టెంపుల్ విశేషాలు కూడా చూపిద్దామని చెప్పి ఉద్దేశంతో ఇలా వచ్చామండి ఈరోజు. మనం ఇలా టెంపుల్లోకి ఎంటర్ అవుతేనే మనకి అటుపక్కన మనకి రైట్ సైడ్ అనమాట ఒక కోనేరులో అయితే ఉందండి. ఇలా ఉంది కోనేరు అయితేని. ఇదిగోండి ఇలా ఇచ్చారు. పక్కన మనకి బెంచెస్ ఉన్నాయి కూర్చోవడానికి. అలాగే పచ్చని మొక్కలు కూడా చాలా అందంగా ఉన్నాయండి. ఇదిగోండి మనకి వే కూడా చాలా బాగుంది. పక్కన హోమాలు ఏమైనా చేస్తారనుకుంటానండి. ఇదిగోండి పందిర్లా వేశారు. ఇంకొంచెం ముందరికి వెళ్తే మనకి కొబ్బరికాయలు కొట్టేటువంటి ప్లేస్ కూడా ఉందండి. మనకి రైట్ సైడ్ వస్తుందండి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనేటువంటిది. ఇదిగోండి ఇక్కడ. తర్వాత మనమైతే ఇలా ధ్వజస్తంభాన్ని అయితే దర్శించుకున్నామండి. ఇదిగోండి ఏంటి ఆకాశాన్ని అంటున్నట్టుగా కనిపిస్తుంది కదండి ధ్వజస్తంభం. మనమైతే ఇలా దర్శించుకున్న తర్వాత ధ్వజస్తంభాన్ని ఇదిగోండి మనకి అది కళ్యాణ మండపం అండి. ఇలా 2 స్టేర్స్ అయితే ఉందండి. అది కళ్యాణ మండపం. ఇలా మనం అయితే ప్రదర్శన చేయడానికి వెళ్తున్నామండి. ఇది స్వామివారికి రైట్ సైడ్ వ్యూ అండి. ఇదిగోండి ఇక్కడ ఏంటంటే అండి వినాయకుడు దశభుజ వినాయకుడు అంటే అండి. నేను ఎప్పుడైతే ఇలా 10 చేతులతో అయితే స్వామివారిని అయితే చూడలేదండి. లక్ష్మీ గణపతి స్వామి అంటే అండి 10 చేతులతో అయితే ఉన్నారండి. ఇదిగోండి ఇదైతే స్వామివారి బ్యాక్ సైడ్ వ్యూ అండి. ఇది ఇలా అయితే ఉందండి టెంపుల్ అయితేని వైట్ కలర్లో ఉంది. అక్కడక్కడ మనకి గోల్డ్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ వ్యూ అండి ఇదంతానే. నెక్స్ట్ మనకి ఒక పక్క లక్ష్మీ గణపతి వారు ఉంటే ఇంకొక పక్క చూడండి ఇక్కడ కూడా ప్రత్యేకత. ఎవరు అనుకుంటున్నారు ఇక్కడ? ఇదిగోండి అయితే ధన్వంతరి స్వామి ఉన్నారండి ఇక్కడైతే టెంపుల్లో. మనకి ఇవన్నీ ఏంటంటే తులసి మొక్కలు అయితే ఉన్నాయండి. స్వామివారికి అభిషేకం చేస్తారు వీటితోనే. ఇదిగోండి ధన్వంతరి స్వామివారు అంటే అండి ఆయుర్వేదానికి సంబంధించిన వారండి. ఇదిగోండి ఇదైతే స్వామివారికి ఎడమ వైపున వ్యూ అండి. అంటే మనకి ఇలా అయితే ఒక ప్రదర్శన కంప్లీట్ అవుతుందండి. ఇలా ఇటుగా వెళ్తే మనం మళ్ళీ ధ్వజస్తంభం వరకు వస్తాం అనమాట. ఇదిగోండి తులసి మొక్కలు అవి ఇలా ఉన్నాయండి. ఇదిగోండి ఇదైతే మనకి పక్కన కళ్యాణ మండపం ఉందన్నాను కదండి, అక్కడండి ఇది. ఇక్కడ మనకి సాటర్డే భోజనాలు అయితే పెడతారంటండి. చాలా అత్యద్భుతంగా పెడతారంటండి భోజనాలు అయితే మాత్రం. నాకు అమలాపురంలో పరిచయమైనటువంటి పెద్దవారు అయితే చెప్పారండి. ఇదిగోండి ఇదే వెంకటేశ్వర పద్మావతి కళ్యాణ మండపం అంటండి. వివాహాలు కూడా చాలా బాగా జరుగుతాయంటండి. పై ఫ్లోర్ అంతా కూడా మనకి వివాహాలు జరిగే ప్లేస్ అంటండి. మండపాలు అవి ఉంటాయంట. మేము పై వరకు వెళ్ళలేదండి. ఆలయం బ్యాక్ సైడ్ ఇస్కాన్ టెంపుల్ కూడా నిర్మిస్తున్నారంటండి. త్వరలో అది కూడా పూర్తవుతుంది. టెంపుల్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి విజిట్ చేద్దామండి ఈ టెంపుల్కి అయితే వచ్చి. మేము ఇలా వెళ్తుంటే నేదునూరు అనే గ్రామంలో ఒక అద్భుతాన్ని చూశానండి. అద్భుతం ఎందుకనంటే మనకి ఈ జైన దేవుడు అనేటువంటి
ఈ టెంపుల్ని చూడడం నాకు చాలా అరుదుగా అనిపించింది అనమాట. నేను ఎప్పుడు చూడలేదు, ఇదివరకు ఎప్పుడు కూడా నేను ఈ టెంపుల్ని చూడలేదు. ఇతను ఎవరు అనుకుంటున్నారు? జైన మతంలో 24వ తీర్థంకరుడు, అంటే జైన మతంలో ఆఖరి ఆధ్యాత్మిక గురువు అయినటువంటి వర్ధమాన మహావీరుడు యొక్క చిన్న టెంపుల్లో అయితే నేను చూశానండి ఈ ఆలయాన్ని. నేను చూసి నిజంగా షాక్ అయ్యాను. అయితే లోపలికైతే వెళ్ళి చూశాను. పక్కన వాళ్ళని అడిగాను లోపలికి వెళ్ళొచ్చంటే వెళ్ళొచ్చు అనేసి అన్నారు. ఇదిగోండి ధ్యానం చేసుకుంటున్నటువంటి వర్ధమాన మహావీరుడు యొక్క విగ్రహం అయితే మనకి ఇలా బ్లాక్ కలర్లో మనకు దర్శనమిస్తుందండి. 599 BCEలో బీహార్ వైశాలి గ్రామంలో అయితే జన్మించారండి. కొంత గ్రామంలో, వైశాలిలో కొంత గ్రామంలో జన్మించారు. జైన మత ఆనవాళ్ళు అనేటువంటిది మన ఆంధ్రప్రదేశ్లో మనకు తక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. చరిత్ర చదివిన వాళ్ళకి ఈయన గురించి తెలుస్తుంది బాగానే. ఈ గ్రామంలో కొంచెం ముందుకు వస్తుంటే నేదునూరు గ్రామంలో అండి ఇలా బాబావారి టెంపుల్ కనిపించింది నాకు. ఇందాక నేను స్టార్టింగ్ వెళ్ళినప్పుడు చూసుకుంటూ వెళ్ళాను టెంపుల్. ఇది ఏంటంటే అండి చాలా రేర్గా చూసాను. ఈ టెంపుల్ కలర్ కూడా సిల్వర్ కలర్లో అయితే ఉందండి. నాకు నచ్చి ఆగి ఇలా ఫోటో తీసానండి, ఇలా వీడియో అయితే తీసాను. ఇది శ్రీరాముల వారి టెంపుల్ అంటే అండి మొత్తం సిల్వర్ కలర్ ఇచ్చి మధ్యలో రాముల వారు, సీతారామ లక్ష్మణ శత్రుఘ్నులు, ఆంజనేయ స్వామి వారు మాత్రం మనకి గోల్డ్ కలర్లో అయితే కనిపిస్తున్నారు. బాగుందండి ఈ టెంపుల్ కూడా. ఆగి ఇలా వీడియో అయితే తీసాను. లోపలికి వెళ్ళడానికి అయితే డోర్ లాక్ చేసి ఉందండి. మేము 4 ఆ టైంకి అయితే వెళ్ళామన్నమాట. మనకి ఈ టెంపుల్ అమలాపురం నుంచి అయితే 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అయినవిల్లి మండలంలో ఉంటుందండి. 8 కిలోమీటర్స్ అండి అయినవిల్లికి. మనకి రావులపాలెంకి అయితే 26 నుంచి 27 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. ఇది కూడా బాగుంది చూడండి. టెంపుల్ సిల్వర్ కలర్లో ఉండడం నాకు బాగా అనిపించింది చూడడానికి. అందుకే ఆగి వీడియో తీశాను. కొంచెం ముందుకు వస్తుంటే నేదునూరు గ్రామంలోనే గ్రామ పంచాయతీ ఉందండి. ఆ పక్కన మనకి ఇలా మనకి తామర పూలు, మరి కలువ పూలండి, కలువ పూలే మొత్తం ఇలా కొలనంతా ఉండడం చూసి నాకు ఇలా వీడియో తీసానండి. అవి ఫ్లవర్స్ అనమాట, కలువ పూలండి. ఇంకొంచెం ముందర మనకి ఇలా సూర్యనరసింహ టెంపుల్ కూడా ఉంది అదే ఊర్లోని. వీడియో చూస్తున్న వాళ్ళందరూ నన్ను క్షమించండి. ఈ క్లిప్ ముందు యాడ్ చేయాలి, బట్ ఇక్కడ యాడ్ చేశాను. ఇదిగోండి మన లోపల ఎంటర్ అవుతారు. ముందు పద్మావతి అమ్మవారు మనకు దర్శనం ఇస్తారండి. మధ్యలో వెంకటేశ్వర స్వామివారు ఉంటారు. ముందు ద్వారపాలకులు అయితే ఉంటారండి. స్వామివారికి కుడిపక్క పద్మావతి అమ్మవారు, ఎడమ పక్కన ఆండల అమ్మవారు ఉంటారు. ఇలా అయితే ఉంటుందండి. మనకి అక్కడ వీడియో అలౌ లేదండి, అందుకని నేను స్వామివారిని చూపించలేదు. నా వీడియో కనుక మీకు నచ్చుంటే దయచేసి లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి.